హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే మనము ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి ఉన్న అప్డేట్లు ఏంటి, వస్తున్న రూమర్లు ఏంటి, మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతున్నది, వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లు అప్డేట్లు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఇన్. వీడియోలోకి వెళ్ళిపోతే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఇప్పటికే సాంగ్ అయితే ఒకటి రిలీజ్ అయింది. సెకండ్ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో వచ్చేసరికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని రెఫరెన్స్ చేస్తూ షార్ట్ అయితే పెట్టారు. ప్రోమో స్టార్టింగ్లో మామూలుగా లేవని చెప్పాలి, వేరే లెవెల్లో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెడ్ టవల్ ఉంటుంది కదా, ఆ టవల్ని కట్టుకొని ఒక ఫ్యాన్ అయితే అరుస్తూ ఉంటాడు, అదొకటి. ఇంకా నెక్స్ట్ ఒక పిల్లోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ ఇది టీ షర్ట్ వేసుకొని పోతూ ఉంటాడు. ఇలాంటివి ఫ్యాన్ మూమెంట్లు అయితే చాలా పెట్టాడు. హరీష్ శంకర్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, హరీష్ శంకర్ ఈ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ మూవీ రికార్డులు మళ్ళీ తిరగరాయాలని చూస్తూ ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది. మూవీ వేరే లెవెల్లో ఉండబోతున్నది. డబ్బింగ్ మూవీ అంటూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా పోలీసోడు మూవీ, డబ్బింగ్ మూవీ అనేసి అని చెప్తా ఉన్నారు. కానీ పోలీసోడు మూవీ ఆల్రెడీ తెలుగులో వచ్చేసింది. అదే మూవీని మళ్ళీ డబ్బింగ్ తీస్తారా అనే డౌట్ అయితే నాకు కంపల్సరీ ఉంది. కాకపోతే డబ్బింగ్ మూవీయే అది, పోలీసోడు మూవీ కాదనేసి అని నా డౌట్. ఒకవేళ పోలీసోడు మూవీయే అయినా కూడా హరీష్ శంకర్ గారి ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది. మిస్టర్ బచ్చన్ కొంచెం తేడా కొట్టింది, కానీ హరీష్ శంకర్ గారి మేకింగ్ కానీ ఈ డబ్బింగ్ మూవీలో పట్ల ఉండే గ్రిప్ కానీ అది వేరే లెవెల్లో ఉంటుంది అనేసి నా గట్టి ఫీలింగ్ గైస్. మీకేమనిపిస్తున్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇంకా ఈ మూవీ వచ్చేసరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మైకేల్ జాక్సన్ లాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ సాంగ్కి. అది చాలా మీమ్స్, ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకా ట్విట్టర్లో కానీ చాలా వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి. పైన పవన్ కళ్యాణ్ గారి బాడీ పెట్టి కింద మైకేల్ జాక్సన్ గారి కాలు పెట్టి, ఇంకా కింద పవన్ కళ్యాణ్ గారి కాలు పెట్టి పైన మైకేల్ జాక్సన్ గారి బాడీ పెట్టి అది భలే సింక్ చేశారు. అది నిజంగా సింక్ చేశారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగానే చేశారు. దాన్ని బాగా సింక్ చేశారు వీళ్ళు మేమర్లు అయితే. అదేవిధంగా ఇప్పుడు ఆ సాంగ్ అయితే హల్చల్ అవుతూ ఉంది. ఇప్పుడు రాబోయే సెకండ్ సాంగ్ ఫ్యాన్స్ కోసమే తీస్తున్నాం అన్నట్టు ప్రోమోని అయితే వదిలారు. ఈ ప్రోమో కూడా భయంకరంగా ఉంది. ఇంకా మనము ఈ మూవీ యొక్క రూమర్స్ ఏంటో, రూమర్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఈ మూవీ వచ్చేసరికి పోలీసోడు మూవీ నుంచి డబ్బింగ్ అనేసి గట్టి రూమరు. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ తీస్తూ ఉన్నారు పోలీసోడు మూవీ లాగానే ఉండబోతున్నది ఈ మూవీ ఖచ్చితంగా అనేసి బయట గట్టిగా వినపడుతూ ఉంది. పోలీసోడు మూవీలో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే క్యారెక్టర్లో మన శ్రీలీల ఉండబోతున్నది అనేసి అని చెప్తున్నారు. ఇంకా ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు అనేసి అనేది గట్టిగా వినపడుతూ ఉంది. మన సమంత గారి క్యారెక్టర్ అయితే మన శ్రీలీల గారు అయితే ప్లే చేస్తున్నట్లు వినపడుతూ ఉంది. ఇంకా మన డిఎస్పీ అయితే దుమ్ము లేపేస్తున్నాడంట. కాకపోతే బీజిఎం, మ్యూజిక్ ఏది కూడా పోలీసోడు మూవీ నుంచి తీసుకోవట్లేదు. ఇవన్నీ రూమర్సే ఖచ్చితంగా నేను చెప్పాల్సింది. మూవీ రిలీజ్ అయితే కానీ తెలియదు అది పోలీసోడు మూవీయా ఇంకా వేరే మూవీయా అనేసి అని. మూవీ రిలీజ్ అయితే కానీ తెలియదు. మూవీ రిలీజ్ అయిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం మనము. అట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 27న ఖచ్చితంగా అయితే థియేటర్లో దద్దరిల్లబోతున్నది అనేసి అని గ్యారంటీ గైస్. ఖచ్చితంగా థియేటర్కి అయితే వచ్చేసేయండి. థియేటర్లో ఎంజాయ్ చేద్దాం మనము. థియేటర్లో ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం మూవీ పోలీసోడు మూవీయా కాదా, ఇంకా విజయ్ గారి యాక్షను, మన పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ అయితే అది పోలీసోడు మూవీ అయితే హరీష్ శంకర్ గారి ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారులో విజయ్ గారు కనపడ్డారా, లేదంటే యాక్చువల్గా అయితే ఎక్కువ మన విజయ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలని డబ్బింగ్ చేస్తూ ఉంటాడు తమిళ్లో. అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విజయ్ సినిమాని డబ్బింగ్ ఒకవేళ చేస్తుంటే ఇదే ఫస్ట్ సినిమా అవుతుంది పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో విజయ్ సినిమాని డబ్బింగ్ చేయడం. అలాంటి ఒక సినిమాని అయితే మనం చూడబోతున్నట్లు అనేసి రూమర్స్ వస్తున్నాయి. కాకపోతే ఇవన్నీ రూమర్సే. మూవీ రిలీజ్ అయిన తర్వాత అయితే మాట్లాడుకుందాము. ఖచ్చితంగా మన ఛానల్ నుంచి అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ. వెళ్ళే ముందు ఒక్క లైక్ అయితే వేసుకొని వెళ్ళండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. జై హింద్.